ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. మరి కడపలో జరగబోయేటటువంటి అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి మహానాడు మీటింగ్ లో కూడా మనకు 27, 28, 29 మహానాడులో ప్రోగ్రాం జరుగుతుంది. మరి అక్కడ పెన్షన్ల పైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు సంబంధించి ఎలా తనిఖీ చేశారు, మరి ఇప్పుడు ప్రజెంట్ తనిఖీ చేసి ఎంతమంది అర్హత లేనటువంటి వాళ్ళని తొలగించడం జరిగింది, అలాగే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నారనే విషయాలన్నీ కూడా ఆయన మరొక్కసారి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. అలాగే మనకు ఇప్పటికే మహిళలకు స్పౌస్ పెన్షన్లకు అవకాశం ఇచ్చారు. మరి పెన్షన్లకు సంబంధించి ఎంతమంది మహిళలు అర్హులు, ఎవరికి పెన్షన్ ఇస్తున్నారు, ఎవరికి పెన్షన్ ఇవ్వట్లేదు అనే విషయాలన్నీ కూడా మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అలాగే మిగిలినటువంటి వాళ్లకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారనే విషయాలన్నీ కూడా స్పష్టం చేసి మనకు ఖచ్చితమైనటువంటి తేదీని ఆయన విడుదల చేయబోతున్నారు. మరి ఆ డేట్ కూడా ఫిక్స్ అవుతుంది ఇక్కడ మహానాడులో. తర్వాత మీరు కొత్త పెన్షన్లకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఈ విధంగా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయలు, అలానే 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు, అలానే 6,000 నుంచి 10,000, అలా 3,000 నుంచి 4,000 చేశారు. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలానే 3,000 నుంచి 6,000కి 5,000 పెన్షన్ ఇచ్చేటటువంటి పెన్షన్లు 10,000 చేశారు. 10,000 ఇచ్చేటటువంటి పెన్షన్లు 15,000 రూపాయలు చేయడం జరిగింది. వెంటనే కూడా పెన్షన్లు ఎక్కడా రాజీ పడకుండా పెన్షన్లు పెంచి వాయిదా వేయకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల విషయంలో చాలా పారదర్శకంగా పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి 60 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులు కానీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ 50 ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, అలాగే వికలాంగులు కానీ, అలానే వితంతు మహిళలు కానీ, నేతలు కానీ, ఒంటరి మహిళలు కానీ, డప్పుకారులు, చర్మకారులు, ఇలా అనేక రకాల కేటగిరీల వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని. ప్రస్తుతానికి మనకు కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త గనక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకి స్పౌస్ పెన్షన్ కింద అయితే మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వారికి ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మిగిలినటువంటి కేటగిరీలు ఇంతవరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త గనక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకి ఇస్తున్నారు. అది కూడా మనకు గత ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక గత ప్రభుత్వంలో మనకు అంటే డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు కూడా ఎవరి భర్త అయితే చనిపోయి ఉన్నారో ఆ భర్తకు పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని భార్యకి అయితే ఇచ్చేసారనమాట. మరి జూన్ 1వ తారీఖున అంటే 31వ తారీఖున ఇక్కడ మనకు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మే నెల 31వ తారీఖున మనకు జూన్ 1వ తారీఖున ఆదివారం సెలవు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ యొక్క మే 31వ తారీఖునే జూన్ నెల 1వ తారీఖున పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్ను మే నెల 31వ తారీఖున మనకు పంపిణీ అయితే చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే చాలా మంది ఏంటంటే ఆదివారం రోజున ఒక రోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విషయం ప్రతి పెన్షన్దారులు కూడా గమనించుకొని మీరు మే 31వ తారీఖున అంటే ఈ నెల 31వ తారీఖున శనివారం రోజున మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని వెల్లడించింది. తిరిగి 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉండదు. మళ్ళీ కూడా తిరిగి 2వ తారీఖున పెన్షన్ పంపిణీ అంటే సోమవారం రోజున పెన్షన్ పంపిణీ కూడా ఉంటుంది. మనకు ఈ విధంగా మనకు పెన్షన్ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. మరి ఇప్పటికే మంజూరైనటువంటి 1,00,000 మంది వితంతు పెన్షన్లకు మనకు 31వ తారీఖు నుంచి సోమవారం వరకు కూడా అంటే మే 31 నుంచి 2వ తారీఖు లోపు వీళ్లకు మంజూరు పత్రాలు అంటే వీళ్లకు పెన్షన్ మంజూరైనట్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మంజూరు పత్రాలు పంపిణీ చేసి జూన్ 12న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఈ యొక్క పెన్షన్లను 4,000 రూపాయలు స్పౌస్ పెన్షన్లకు సంబంధించి వితంతు మహిళలకు 4,000 రూపాయల చొప్పున జూన్ 12వ తారీఖున ఆయన పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మరి మండలాల్లో, జిల్లాల్లో, పంచాయతీల్లో కూడా ప్రజాప్రతినిధులైతే ఈ పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. అది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి 50 సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది. మరి 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ కోసం అంటే 60 సంవత్సరాల అయిన వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే మనకు వికలాంగులు అంటే సదరం సర్టిఫికేట్ పొంది వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నేతన్నలు కానీ మిగిలినటువంటి వాళ్ళు, వీళ్ళు ఒంటరి మహిళలు కానీ ఇలా రకరకాల కేటగిరీల వాళ్లకు ఎప్పుడు పెన్షన్లో అవకాశం కల్పిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో భారీ అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మహానాడు మీటింగ్ లో అయితే జరుగుతుంది కడప జిల్లాలో. మనకు కడప జిల్లాలో ఈ నెల అంటే ఈ రోజున 27, 28, 29 3 రోజుల్లో కూడా మనకు మహానాడు మీటింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ మహానాడు మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా పెన్షన్లు ఏ విధంగా పంచాము, మరి ఎంతమందికి పెన్షన్ వస్తుంది, అలాగే మనకు ఇప్పటి వరకు కూడా పెన్షన్ తనిఖీ జరిగింది. మరి పెన్షన్ తనిఖీలో ఎంతమంది పెన్షన్లు పోయింది అంటే అర్హత లేనటువంటి వాళ్ళకే పెన్షన్ తొలగించడం జరిగింది. అర్హతలు అయినటువంటి వాళ్లకు తొలగిస్తే అర్హత ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ కూడా అవకాశం వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఈ విషయాలపైన మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పైన క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఇక్కడ చాలా అపోహలు అయితే ఉన్నాయి. చాలా మంది పెన్షన్లు తీసేస్తున్నారు, మాకు ఎందుకు తీసేస్తున్నారని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడ మంచి పని చేస్తుందని చెప్పేసి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే అర్హత లేనటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పెన్షన్ చెప్పండి. అర్హత ఉన్న వాళ్లకు పెన్షన్ ఇస్తేనే బాగుంటుంది. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి అర్హత లేనటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మహానాడు మీటింగ్ లో దీనిపైన జూన్ నెలలో పంపిణీ చేసేటటువంటి 2 పథకాలపైన కూడా ఆయన మాట్లాడుతూ ఉండటం అయితే జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేయాలో ఏంటి అనే విషయాలన్నీ కూడా అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడటం జరుగుతుంది. మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా చెప్పినట్లు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. మరి కొత్త పెన్షన్ల విషయం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మనకు ఖచ్చితంగా కూడా ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవటానికి ఆయనైతే అవకాశం కల్పించబోతున్నారు. మరి జూన్ నెలలో మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మనకు కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కాబట్టి సిద్ధంగా ఉండండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా ఈ నెల అంటే ఈ రోజు 27, 28, 29 మహానాడు మీటింగ్ లో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామనే విషయాన్ని ఆయన వెల్లడించడం జరుగుతుంది. మరి ఇంకా ఎవరైనా సరే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఇంకా కూడా అవకాశం ఉంది. మరొక 2 రోజుల్లో కొత్త పంపిణీ జాబితా వస్తుంది. మరి పెన్షన్ పంపిణీ జాబితాలో ఉన్న వారికి ఈ జూన్ నెలలో పెన్షన్ వస్తుంది. అందుకే మీరు గనక లేకపోతే జూన్ నెలలో పెన్షన్ వచ్చే అవకాశం లేదు. అంటే ఇటీవల మనకు ప్రతి నెల కూడా వికలాంగుల పెన్షన్ తనిఖీ అయితే జరుగుతుంది. ఇటీవలే కాదు ప్రతి నెల కూడా జరుగుతూ ఉంది. కనుక వాళ్ళకి రద్దయి ఉంటుంది. అంటే మనకు పెన్షన్ పర్సంటేజ్ గనక తక్కువగా ఉంటే పెన్షన్ రద్దయి ఉంటే వాళ్ళకు జూన్ నెలలో పెన్షన్ మాత్రం ఇవ్వరు. దానికి సంబంధించి మనం మీ పెన్షన్ వస్తుందా రాదా అని తనిఖీకి వెళ్ళొచ్చిన వాళ్ళు మీకు పెన్షన్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే మీకు ఈ విషయం అనేది తెలుస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి. అలాగే జూన్ నెలలో మనకు పెన్షన్ శనివారం రోజున విడుదల చేస్తారు, మరొక 4 రోజుల్లో. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను.